ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మోటో బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ రైడ్ అయితే చేస్తున్నాను. నేను ఈరోజు హైదరాబాద్ టు కన్యాకుమారి వరకు అనుకున్నాను డెస్టినేషన్. సో ఈరోజు మనము ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ స్టాప్ పెడుతున్నాం, నెక్స్ట్ నేను నా యాక్సెస్ మీద అయితే ఈ బండి నేను చేస్తున్నాను. యాక్సెస్ 125 వెహికల్ ఇది. నా దగ్గర యాక్చువల్లీ R15 V3 ఉంది అండ్ ఇంకోటి యాక్టివా కూడా ఉంది. సో ఈ యాక్సెస్ మీద నేను చేయడానికి రీజన్ ఏంటి, మనము R15 V3 మీద ఎందుకు చేయట్లేదు, ఫర్దర్గా మనం డీటెయిల్స్ ఇంకా నేను ఎక్కడికి వెళ్తున్నానో ఫర్దర్గా మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వెళ్తూ మాట్లాడుకుందాము మనం. సో ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ టు కన్యాకుమారి లాంగ్ రైడ్లో ఫస్ట్ డే హైదరాబాద్ టు తిరుపతికి వెళ్తున్నా. తిరుపతి ఎందుకు వెళ్తున్నా అంటే, నేను ఎప్పుడో ఇంతకుముందు డిసెంబర్లోనే ఇది తిరుపతికి దర్శనం టికెట్స్ అనేది ఫిబ్రవరిలో బుక్ చేసుకున్నా ఈ డేట్కి. కానీ ఇంకా నేను ఇలానే రైడ్ స్టార్ట్ చేస్తున్నా కదా ఫిబ్రవరి ఎండింగ్లో. సో రెండు కలిసి వస్తాయి అన్నట్టు హైదరాబాద్ టు కన్యాకుమారి అనుకున్న ఫస్ట్ లాంగ్ రైడ్. సో ఇటు తిరుపతికి వెళ్ళి అటు నుంచి అటు మనము కన్యాకుమారి అయితే ప్లాన్ చేసుకుందాం. టోటల్ ఈ ట్రిప్ వచ్చేసి మనకు 10 days ఉంటుంది. 10 days వరకు అయితే మనము హైదరాబాద్ టు కన్యాకుమారి ప్లస్ రామేశ్వరం, పక్కన ధనుష్కోడి, దాని తర్వాత ఇంకా మనము కేరళ వెళ్ళేదైతే ప్లాన్ ఉంది. కానీ చూడాలి, అప్పుడు సిచ్యువేషన్ బట్టి అది కూడా ప్లాన్ చేస్తాను. నేనైతే ఓన్లీ కన్యాకుమారి వరకే అనుకున్నా. ఫస్ట్ లాంగ్ రైడ్ అయితే కన్యాకుమారి అని ఎప్పటి నుంచో అనుకున్నాను, అది ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా ఈరోజు. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఛానల్లో అయితే ఫస్ట్ క్లౌడ్ డైనింగ్ వీడియో అయితే నేను పెట్టాను. ఆ క్లౌడ్ డైనింగ్ వీడియో పెట్టిన దానికి రెస్పాన్స్ అయితే నేను అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువే వచ్చింది. నేను ఏమనుకున్నా అంటే, స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వస్తారు మా అంటే ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్, వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడడం కూడా వ్యూస్ అయితే ఎక్కువ రావేమో. మోస్ట్లీ ఎంతమంది షేర్స్ చేసినా కానీ ఒక 400-500 వ్యూస్ అయితే వస్తాయేమో అనుకున్నా. కానీ మన క్లౌడ్ డైనింగ్ వీడియో అయితే 1.3K వ్యూస్ అయితే వచ్చినాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి అందరికీ థ్యాంక్స్. అసలు చాలామంది ఈ వీడియో చూడడం వల్ల ఇప్పుడు నాకు 1.3K వ్యూస్కి అయితే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. దానికైతే అందరికీ థ్యాంక్స్. కానీ కొంత వీడియో చూసిన వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు. ఇప్పటి నుంచి అయితే నేను మీకు మంచి కంటెంట్ అయితే నేను అందిస్తాను మీకు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో అయితే ఈ ఫస్ట్ లాంగ్ రైడ్లో అయితే నేను ఫస్ట్ అయితే నాకు R15 V3 వెహికల్ ఉంది. నేను క్లౌడ్ డైనింగ్ చూస్తే నేను అదే వెహికల్ మీరు చూసాను, కానీ నేను మీకు వెహికల్ అయితే చూపించలేదు. జస్ట్ ఇలా రైడింగ్ పొజిషన్లో వెళ్ళా కాబట్టి మీకు అంతేం కనిపించకపోవచ్చు. సో ఆ బండి మీద నేను కన్యాకుమారి అనుకున్నాను, కానీ అసలు సెట్ అవ్వట్లేదు. అంటే R15 V3 రైడింగ్ పొజిషన్ వచ్చేసి మనకు చాలా బెండ్ అయ్యి మనం డ్రైవ్ చేయాలి వెహికల్. సో రైడింగ్ పొజిషన్ అనేది చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆ బండి మీద మనం ఎప్పుడైనా ఒక 200 kilometers కన్నా ఎక్కువ అయితే నడపలేము R15 V3 మీద. అంటే నేనైతే అంతకన్నా ఎక్కువ వెళ్ళడం అయితే కష్టం, అలా బెండ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ అయితే వెళ్ళలేము. సో నాకు ఆల్టర్నేట్ వెహికల్ ఏది ఉంది అని అంటే యాక్టివా ఉంది. యాక్టివా మీద చేద్దాం అనుకొని ఇంకా నేను ఫిక్స్ అయిపోయి యాక్టివా మొత్తం సర్వీసింగ్ అది చేయించి దానికి ఫాగ్ లైట్స్ పెట్టించిన అన్నీ పెట్టించిన తర్వాత యాక్చువల్లీ నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా వస్తున్నాడు, మా ఫ్రెండ్ వినోద్ అని చెప్పేసి. ఇంకా వాడు ఫోన్ చేసి నేను కూడా వస్తాననే వరకు మళ్ళీ ఈ యాక్టివాకి చేయించినటువంటి లైట్లు అవన్నీ కూడా ఈ యాక్సిస్ 125కి మార్చాల్సి వచ్చింది. ఇదంతా ఈరోజు అసలు వాడైతే నాకు నిన్న మార్నింగ్ చెప్పి, ఇంకా నేను కూడా వస్తారా, నువ్వు స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు చెప్పు అనే వరకు ఇంకా నేను అప్పటికప్పుడు మళ్ళీ యాక్టివా మెకానిక్ షాప్ దగ్గర తీసుకెళ్ళి యాక్సిస్ 125 తీసుకెళ్ళి రెండు మార్పిచ్చిన తర్వాత అప్పుడు ఇంకా అన్నీ సెట్ అయ్యే వరకు మనకు నైట్ అయిపోయింది. ఇంకా మేము 3 o'clock బయలుదేరుదాం అనుకున్నాం, కానీ 3:50 అంటే ఆల్మోస్ట్ 10 నిమిషాల దాకా 4 బయలుదేరినాం. వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర నుంచి లాక్ చేద్దాం అనుకున్నా, కానీ మా ఇంటి సైడ్ ఈ కన్స్ట్రక్షన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అంటే పెద్ద లారీలు, RMC వెహికల్స్ ఎక్కువ తిరుగుతున్నాయి. సో ఫుల్ డస్ట్, ఇంకా లాగ్ అయితే చేయలేకపోయాం. నుంచి మనము టోటల్ సర్వీస్ రోడ్లోనే బెంగళూరు హైవే వెళ్ళిపోయి, బెంగళూరు హైవే నుంచి శంషాబాద్ బెంగళూరు హైవే నుంచి వెళ్ళిపోవాలి. మనం మొత్తానికైతే సర్వీస్ రోడ్ అయిపోయింది, హైవేకి వచ్చేసిన. ఇంకా ఈ రోడ్లో మనము 60 kilometers వరకు ఇంకా స్ట్రైట్ ఒకటే రూట్. గూగుల్ మ్యాప్స్లో అయితే స్ట్రైట్ ఒకటే రూట్ చూపిస్తుంది. ఆ తర్వాత కూడా ఆల్మోస్ట్ స్ట్రైటే ఉంటుంది కర్నూలు వరకు తెలిసి. మార్నింగ్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 4:30 అవుతుంది.
చలి మాత్రం విపరీతంగా ఉంది. జాకెట్ వేసుకున్న, గ్లౌజ్ వేసుకున్నా కానీ చలి అయితే కంట్రోల్ అవ్వట్లే. నేనైతే స్కూటీ కాబట్టి నేను ఒక స్పీడ్ అనేది 60 to 80 మధ్యలోనే వెళ్తున్నా. ఎందుకంటే మనకు హైవేస్లో స్కూటీస్ ఎక్కువ కంట్రోల్ అవ్వవు కదా. సో మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ అయితే వచ్చాము. 60 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఎప్పుడే కొంచెం లైట్ అయితే వస్తుంది. కర్నూలు 170, అనంతపురం 321, బెంగళూరు 530. మనం కర్నూలు దగ్గర నేను నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అబ్బా, మార్నింగ్ పూట అయితే ఇలాంటి లొకేషన్లు అయితే ఇంత బాగుంటాయి అసలు. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లిగా సన్ రైజ్ వస్తూ అసలు. కానీ వెదర్ ఒక్కటే ఓవర్ కూల్, అసలు మస్తు చలేస్తుంది అప్పటి నుంచి. లొకేషన్ మాత్రం బాగుంది ఇక్కడైతే. ఇది ఎగ్జాక్ట్ సోలిపూర్ అనే ఊరు దాటినాం. యాక్చువల్లీ ఇందాక 5 o'clock 5:30 ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ మేము చలి ఎక్కువ ఉందని చెప్పేసి రోడ్ మీద దగ్గర రెస్ట్ తీసుకున్నాం పక్కన ఆపి. ఇంకా మళ్ళీ ఇంకా అలా ఆగిపోతే అక్కడే లేట్ అవుతుందని చెప్పేసి ఒక కరెక్ట్ 6:10 ఆ టైంకి బయలుదేరిపోయాను. బయలుదేరిపోయిన తర్వాత ఇప్పుడు మనం అరౌండ్ 30 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఎగ్జాక్ట్ 498 కిలోమీటర్స్ అనేది తిరుపతి. సో చూద్దాం ఏ టైం వరకు వెళ్తాం ఏంటనేది, ఇంకా మనం వెళ్ళి దాన్ని బట్టి ఉంటుంది. మోస్ట్లీ ఈరోజు అంతా మీకు తిరుపతి వరకే ఉంటుంది బ్లాగ్. ఈరోజు మన రైడ్లో ఇది సెకండ్ టోల్ గేట్ ఎక్కడ, మేము యాక్చువల్లీ మధ్యలో బ్రేక్ ఒకటి తీసుకున్నాము, చాలా లాంగ్ బ్రేక్ తీసుకున్నాం. అంటే ఫుల్ చలి ఉండే ఎర్లీ మార్నింగ్, ఇంకా నైట్ నిద్ర కూడా లేదు మాకు. ఇంకా అందుకని ఇక్కడ సెకండ్ టోల్ గేట్ కన్నా ముందే కొంచెం బ్రేక్ అయితే తీసుకున్న తర్వాత ఇక్కడికి ఏదో ఈ టోల్ గేట్ దగ్గర పేరు కూడా ఏం లేదు, కర్నూలు దగ్గరలో ఈ టోల్ గేటు. ఈ టోల్ గేట్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం సెట్ అయింది మాకు. ఎందుకంటే నైట్ అసలు అన్నీ లగేజ్ అంతా సెట్ చేసుకొని మళ్ళీ కెమెరా మైక్ అవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ మొత్తం స్టార్ట్ అయ్యే వరకే మాకు 3 అయిపోయింది. ఇంకా నైట్ నిద్ర కూడా లేదు. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఏమో ఫుల్ ఘోరమైన చలి. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. ఇంకా 5:30 ఆ టైంకి 5:30-6 ఆ టైంకి ఇంకా మాకు వేరే ప్లేస్ ఇంకెక్కడ దొరకలేక టోల్ గేట్ దగ్గరలోనే ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే రెస్ట్ తీసుకున్నాం. యాక్చువల్లీ అనుకున్న టైం కన్నా ఇంకా చాలా లేట్ అయిపోయింది. చూడాలి ఇంకా ఏ టైం వరకు వెళ్తాము. ఫ్రెండ్స్, ఈరోజు మన రైడ్ మొత్తంలో ఇది ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అని చెప్పొచ్చు. అంటే ఆల్రెడీ నేను నైట్ ఫుల్ ట్యాంక్ చేయించాను. నిన్న ఫుల్ ట్యాంక్ దీంట్లో 500 రూపీస్ అయితే పట్టింది. అది ఇప్పుడు మనకు 153 కిలోమీటర్స్ అయితే వచ్చింది. మైలేజ్ అయితే ఎక్కువ ఏమి ఇవ్వట్లేదు ఇది. చూడాలి ఇంకా. ఇప్పుడు ఇదైతే ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఇప్పుడు మొత్తం అన్ని లగేజ్ మొత్తం తీయాలి, సాడిల్ బ్యాగ్స్ తీయాలి, ఇంత పని ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇది కృష్ణా నది వరకు అయితే వచ్చినాం మనము. ఇక్కడ ఈ కృష్ణా రివర్లో అయితే వాటర్ అయితే ఎక్కువ లేదు. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే కృష్ణా నది మీకు పక్కనే ఒకటి బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ టెంపుల్. మీరు నది ఒడ్డు పక్కనే ఉంటుంది. కానీ మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ అది. ఇప్పుడు కొద్దిగా మంచిగా ఎండ వచ్చి వేడయ్యి పొద్దున్నుంచి అసలు ఫుల్ చలితో వచ్చినాము. ఇప్పుడే కొద్దిగా మంచిగా అవుతున్నది. నేను గ్లౌజులు కూడా తీసేసి డ్రైవ్ చేస్తున్నాము కాబట్టి బాగానే ఉంది రైడ్ అయితే. అంటే జడ్చర్ల దగ్గర ఆగినాం. జడ్చర్ల దగ్గర ఆగి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా పడుకున్న తర్వాత కొద్దిగా సెట్ అయింది. కానీ అసలు మేము ఏమనుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందాంలే అన్నట్టు పడుకుంటే రెస్ట్ కాస్త 1.5 అవర్ అయింది.
అంటే అలా అలారం పెట్టుకున్నా కానీ ఆ హైవే పక్కనే కాబట్టి వెహికల్ సౌండ్కి ఏమి వినిపించలేదు ఇంకా అందుకని అలా మళ్ళీ లేచే వరకు మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యి మ్యాప్స్ ఓపెన్ చేస్తే అంతకుముందు ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడేమో 1:30 1:40 చూపించింది గూగుల్ మ్యాప్స్లో, మనం అంటే తిరుపతి రీచ్ అయ్యే టైము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గూగుల్ మ్యాప్స్లో చూస్తే 3:30 చూపించింది. మళ్ళీ మధ్యలో ఒకసారి రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తేనేమో 6 o'clock చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో అట్లా సీట్ మొత్తం రివర్స్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ డోన్ 48, అనంతపూర్ 145, బెంగళూరు 352, కన్యాకుమారి 1033. బట్ మనం స్ట్రైట్ వెళ్ళాము, కన్యాకుమారి సైడ్ అయితే వెళ్ళాము. తిరుపతి రూట్ మనం డైవర్షన్ తీసుకోవాలి. లెఫ్ట్ తిరుపతి, స్ట్రైట్ బెంగళూరు. సో లెఫ్ట్ మనం టోల్ రోడ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతి 331 kilometers ఉంది. ఎక్స్పెక్టెడ్ టైం వచ్చేసి మనకు 6:40 చూపిస్తుంది. తిరుపతి టోల్ రోడ్ తీసుకున్న తర్వాత లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్ వే అంట. ఈ ఎక్స్ప్రెస్ హైవే అయితే రాక్స్తో కదా సూపర్ ఉంది అసలు. రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవేలో స్టార్ట్ అవుతున్న టోల్ గేట్ ఇది, నన్నూరు టోల్ ప్లాజా. ఇక్కడ నుంచి 124 kilometers వరకు ఒకటే రూట్ ఇది, స్ట్రైట్ 124 kilometers వరకు వెళ్ళాలి. NH40 ఇది, నేషనల్ హైవే 40, నన్నూరు టోల్ ప్లాజా. అంటే ఇప్పుడు స్ట్రైట్ ఒకటే రోడ్ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి అయితే బోర్ వస్తుంది అసలు అయితే. కానీ నేను ఇంటర్కామ్ అయితే జస్ట్ మ్యూజిక్ పర్పస్ అయితే పెట్టుకున్నా, కానీ ఇప్పుడు అది ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఈరోజు మన రైడ్లో ఇది 5th టోల్ గేట్. మనం ఇప్పుడు ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్ వేలో నుంచి మనము ఇప్పుడు నంద్యాల దగ్గరలో ఉన్నాం. నంద్యాల దగ్గర నుంచి నెక్స్ట్ కడప సైడ్ అయితే వెళ్తాం మనము. ఇది మన పాలెంపల్లి టోల్ ప్లాజా అంట. ఇది కడప దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. కడప ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉంటుంది. ఇక్కడతో రాయలసీమ ఎక్స్ప్రెస్ వే అనేది ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే NH716. అబ్బో, NH716లో 134 kilometers అంట. ఇది డైరెక్ట్ ఇంకా తిరుపతికే ఇది. అందుకే నా 140 kilometersకి 3 గంటలు పైన చూపించింది ఇందాక. ఇలా ఒకటే 2-way అనుకుంటా రోడ్డు, 2-lane రోడ్ ఇది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పటివరకు ఎక్స్ప్రెస్ వేలో వెళ్ళి బోర్ కొట్టే అసలు ఘోరంగా నిద్ర వచ్చేసింది అసలు ఇద్దరికి. రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు మనం మార్నింగ్ నుంచి 431 kilometers అయితే తిరిగాం. టోటల్ 4 hours 5 hours అసలు టోటల్ వేస్ట్ అయిపోయింది అసలు ఈరోజు వ్లాగ్లో అయితే. ఇంకా నేను చేసిన చిన్న చిన్న తప్పుల వల్లే అనుకుంటా ఇట్లా జరిగింది. నేను అసలు ఎవరైనా అంటే నేననే కాదు, ఎవరైనా మోటో బ్లాగింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు మీరు ముందుడే అంటే రేపు రైడ్కి వెళ్తున్నారు అంటే ఇంకా ఈరోజు టోటల్గా మీరు రెస్టింగ్ కండిషన్లోనే ఉండాలి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా నిద్రపోండి. సామాన్లు సర్దుకోవడం కానీ అసలు ఏం పెట్టుకోకండి. ముందు రోజు అన్నీ చెక్ చేసుకొని మధ్యలో ఒక డే మీరు టోటల్గా రెస్ట్ తీసుకొని రైడ్కి స్టార్ట్ అయిపోండి. లేకపోతే ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అసలు మేము మార్నింగ్ 4కి ఇంట్లోంచి బయలుదేరితే ఇప్పుడు ఇంకా 5:30 అవుతుంది. ఇంకా మేము రీచ్ అవ్వలేదు తిరుపతి. ఇంకా మాకు 3 hours చూపిస్తుంది. మెయిన్ నిద్ర అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. అసలు నిద్ర లేకుండా రైడ్ చేయడం అంటే ఇంపాసిబుల్. ఇంకా ఈరోజు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి రేపటి నుంచి ఇవన్నీ కొద్దిగా బ్యాలెన్స్ చేసుకొని. ఇంకోటి నేను అసలు మార్నింగ్ ఈ వ్లాగింగ్లో అసలు నేను ఏం మాట్లాడాను నాకు కూడా గుర్తులేదు. అసలు నిద్ర మబ్బులో అసలు ఏం మాట్లాడానో తెలియదు. రూమ్కి వెళ్ళి చూసుకోవాలి. ఒకవేళ కొద్దిగా ఈ ఫస్ట్ వీడియో అటు ఇటు ఉన్నా కానీ ఏమనుకోకండి, ఏదో ఒక విధంగా అయితే చూసేయండి. నెక్స్ట్ నుంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇక్కడైతే పెట్రోల్ అయితే బ్లింక్ అవుతూ ఉంది. నాది దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉండాలి. అప్పటి నుంచి వెతుకుతూ ఉన్నా, ఎక్కడ పెట్రోల్ బంక్ అయితే లేదు. ఇప్పుడు ఇంకా పెట్రోల్ బంక్ మాత్రం దగ్గరలో దొరకలేదు అనుకో, ఇంకా అంతే. ఇక గూగుల్ తల 8:30 అని చెప్పింది కదా, మనం ఇక 10:30కో 12:30కో ఇంటికి వెళ్తాం అంతే. సారీ, హోటల్కి వెళ్తాం. ఈ లైన్లో అయితే ఇల్లులు అయితే ఉన్నాయి. ఇది ఒక ఊరులాగానే ఉంది, కానీ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంటే బాగుండేది.
ఆల్మోస్ట్ బ్లింక్ అవుతుంది అని అంటే ఇంక అంతే సంగతి. ఇదేదో ఊరైతే వచ్చింది మనకు ముందు. అసలు ఈ ఊర్లో అయితే ఉంటుంది. ఇది ఊరు తిలక్ నగర్ అంట. తిలక్ నగర్. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉందో లేదో. అబ్బా, ముందు భారత్ పెట్రోలియం కనిపించింది. ఓ భారత్ పెట్రోలియం. పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడు పెట్రోల్ కొట్టిస్తే ఇంకా మనకు తిరుపతి వరకు, ఇంకా తిరుపతికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మిగులుతుంది. వెళ్ళిన తర్వాత మిగులుతుందా? 137 కిలోమీటర్స్ అంటే ఇంకా 30 కిలోమీటర్లు తిరగచ్చు ఫుల్ ట్యాంక్ చేపిస్తే. ఇది డీజిలు, పెట్రోలు. తెలుగులో రాసిండు పెట్రోల్ కూడా కాదు, పైన పోయింది. ఎట్రోలు అంట. ఎట్రోలు. కార్డున 470 రూపీస్కి 4.89 లీటర్స్ అయితే వచ్చింది. 7 సీట్ ఒకటి. ఓకే, వెల్కమ్ టు కడప. కడపకైతే వచ్చేసినాం మనం. ఈ కడప నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు. ఇదేంటి వైఎస్ఆర్ సర్కిల్ అంటే ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్క్. ఈ కడపకైతే నేను రావడం అయితే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. కర్నూలుకి అయితే వచ్చాను ఇంతకుముందు, కానీ కడపకైతే రాలేదు ఫస్ట్ టైం. రాజంపేట 49, కోడూరు 84, రేణిగుంట 127, తిరుపతి 142. సో ఇప్పుడు మనము ఒంటిమిట్ట అనే ఊరికి వచ్చినాం. ఇప్పుడు ఒంటిమిట్ట చాలామంది తెలిసే ఉంటుంది. కోదండరామస్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఇదైతే ఒంటిమిట్ట ఏకశిల నగరము, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానము. ఇప్పుడు మనమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళట్లేము, ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు ఇటు సైడ్ అయితే కోనేరు, అది నదిగా కోనేరు నాకు ఐడియా లేదు, కానీ ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైనది. ఇది మీకు కనిపిస్తుండొచ్చు. సూపర్ ఉంటుంది అసలు టెంపుల్ మాత్రము. అక్కడ ఇటువైపు మొత్తం సన్సెట్ అవుతుంది చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొత్తానికైతే తిరుపతి క్షేమంగా రీచ్ అయిపోయినాం. ఇంకా ఇప్పుడు రూమ్ మనకు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంది. రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ దర్శనంకి వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడితో నేనైతే ఈ తిరుపతి రీచ్ అయ్యానికి నేనైతే బ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసి నచ్చిన వాళ్ళైతే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా